స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. మదాలస కథ చెప్తాం. మదాలస పేరు ఎంత బాగుందో చూడు. మ్మ్. ఈ మదాలస చచ్చి మళ్ళీ పుట్టింది. ఓహో. పురాణంలో కథే జయ. ఇది మ్మ్. పురాణ గాథే. ఏమి వేరే బయట జానపద గాథ అని అనుకోవటానికి వీలు లేదు. ఓకే. చాలా విశేషమైన గాథ మదాలసది. మ్మ్. బాగుంటుంది. పూర్వం అట స్త్రీ అండి. స్త్రీ ఆ, మదాలస అనే అమ్మాయి. ఓకే. అమ్మవారి నామధేయం అమ్మది. మదాలస అంటే మనకి మత్తుతోటి మదం అంటే మనం మధుపానంతో అలిసి ఉన్నది, అంటే బాగా మధుపానం చేసి ఉన్నది అని అర్థం. ఓ. ఇది అమ్మవారి నామధేయాల్లో కనపడుతుంది మనకి. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం. ఆ శ్యామలా స్వరూపంలో ఆవిడ అట్లాంటి కళ్ళు అవి ఇలా మత్తుగా ఉన్నట్టుంటాయి. ఆ స్వరూపాన్ని అమ్మవారిని మదాలసగా చెప్తారు. ఆ మదాలస ఈ పేరు. ఓహో. బాగుంటుంది. విశేషమైన గాథ. ఇష్టం నాకు చాలా ఇది. పూర్వం శత్రుజిత్ అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి చాలా విశేషమైన చదువు సంస్కారం కలిగిన వాడు. ఋతధ్వజుడు అని ఒక కుమారుడు కలిగాడు. మ్మ్. ఋతధ్వజుడిని కువలయాశ్వుడు అని కూడా అనేవాళ్ళు. చాలా విశేషంగా ఉండేవాడు. అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు. అతను ఎందరికో సహాయం చేశాడని చాలా పెద్ద పేరుండేది. మ్మ్. అయితే అతను యమునా నది తీరంలో విహారంగా చేస్తూ ఆటలాడుకుంటూ తిరిగేవాడు. ఓకే. అతనికి ఈ యమునా నదిలోంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు నాగకుమారులు. వీళ్ళెవరు? నాగలోకంలో ఒక ప్రభువుగా ఒక గ్రూపుకి ప్రభువుగా ఉండేటువంటి అశ్వతరుడు అనే నాగరాజు యొక్క కుమారులు. ఓ. ఆ నాగకుమారులు ఇద్దరు ఇటు పైకి వచ్చి భూలోకంలోకి వచ్చి ఈ మన కువలయాసుడు అని పేరు ఉన్నటువంటి ఋతధ్వజుడితోటి చాలా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. ఓ. తరచుగా భూలోకానికి వస్తుండేవాళ్ళు. చాలామంది స్నేహితులు కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఆటలాడుకునేవారు, విహారాలు అవి చేసేవాళ్ళు. ఋతధ్వజుడు ఏమనాలంటే ఒక చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నవాడు. మ్మ్. అతను రాజభారాన్ని వహిస్తూనే అదే తండ్రి రాజ్యం చేస్తుంటే ఇతనికి రాజ్యం లేదు. మ్మ్. ఈ స్నేహితులతోటి కాలక్షేపం చేసేవాడు. ఓకే. అయితే ఏమైంది, నాగకుమారులు ఒకసారి భూలోకానికి బయలుదేరుతుండగా మరి ఆయన అశ్వతరుడు నాగకుమారుల యొక్క తండ్రి, నాయన ఏమిటి ఎప్పటికప్పుడు భూలోకంలోకి వెళ్తున్నారు, ఏదైనా భూలోకంలో విశేషం ఉందా అంటే చాలా విశేషం ఉంది. శత్రుజిత్ అనే మహారాజు యొక్క కుమారుడు ఋతధ్వజుడు మా స్నేహితుడు. మ్మ్. అతను ఎంతో స్నేహపాత్రుడు, స్నేహశీలి, చాలా గొప్పవాడు. అతను ఒక రకమైన బాధలో ఉన్నాడు. ఆ రాజ్యానికి దాని మీద ఆసక్తి లేక యమునా నదీ తీరంలో గడుపుతూ ఉంటాడు. చాలా మంచివాడు. మ్మ్. మేము అతనితోటి వెళ్తున్నాము, కలవడానికి వెళ్తున్నామని చెప్పారు. ఏం జరిగింది అతనికి అంటే, పూర్వం ఒకసారి కొంతకాలం క్రితం అయితే ఈ కుమారులు చెప్పారు, ఋతధ్వజుడు చాలా మంచివాడు అనేసరికల్లా ఈయనకి మీకు నాగకుమారులని అంత ఇంప్రెస్ చేసిన ఋతధ్వజుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించింది ఈయనకి, ఈ అశ్వతరుడికి. ఏం బహుమతి ఇవ్వమంటారు మీ స్నేహితుడికి అంటే, ఋతధ్వజుడికి కావాల్సింది మనం ఇవ్వలేము నాన్న, మ్మ్. తండ్రి మనం ఇవ్వలేము. ఎందుకంటే ఋతధ్వజుడు సాధారణ వస్తువులు ఏటికి లోపం లేదు అతనికి. అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. అతనికి ఏది కావాలో అది మన వల్ల కాదు. ఓహో. అది లేదన్న బాధతోటే అతను ఇట్లా అయిపోయాడు. బాధపడుతూ యమునా నది తీరంలో విహారాలు చేస్తూ ఉంటాడు. అంటే ఏం జరిగిందని తండ్రి ప్రశ్నించేసరికి నాగకుమారులు ఇద్దరు చెప్పారు. శత్రుజిత్తు యొక్క కుమారుడు ఒకసారి గాలవుడనే మహాముని ఈ శత్రుజిత్తు దగ్గరకు వచ్చాడు. మ్మ్. వస్తే ఆయన వెనకాల ఒక గుర్రం వచ్చింది. గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను తపస్సు చేసుకుంటున్నాను, ఒక యజ్ఞం చేస్తున్నాము, దానికి కొంతమంది రాక్షసులు, ఒక రాక్షసుడు ప్రత్యేకంగా పాతాళకేతువు అనేవాడు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే. దాంతో నేను ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు ఒక గుర్రం ఇచ్చాడు నాకు. ఆ గుర్రమే ఇది, కువలయం దాని పేరు. కువలయం. ఈ కువలయాన్ని ఎక్కి ఎవరైనా వెళ్ళి వీడిని, ఏం కేతు, వాడి పేరు పాతాళకేతువు, వాడిని సంహరించాలి. వాడిని సంహరిస్తే కానీ నా యజ్ఞం పూర్తి కాదు, నేను చాలా అవస్థలో ఉన్నాను, ఎవరైనా ఒక క్షత్రియుడు నాకు సహాయం చేయాలి, నేను మునిని, గుర్రం ఉన్నంత మాత్రాన్ని నేను గుర్రాన్ని ఎక్కి ఆ పని చేయలేను. దీని పేరేంటంటే కువలయం. భూమండలంలో ఎక్కడికైనా వెళ్ళగలదు. కువలయము అంటే భూమండలం.
ఈ అశ్వాన్ని ఎక్కి యుద్ధం చేసేవాడు కావాలి, నువ్వు నాకు సహాయం చేయమని శత్రుజిత్తుని ప్రార్థించాడు గాలవుడనే మహాముని. శత్రుజిత్తు యువరాజైన తన కుమారుడిని పిలిచి ఋతధ్వజుడిని, అబ్బాయి ఈ గుర్రం తీసుకో, ఈ మహాముని వెనకాల వెళ్ళు, ఆయన యాగ సంరక్షణ చెయ్యి అన్నాడు. ఋతధ్వజుడు ఆ గుర్రాన్ని ఎక్కి కువలయాశ్వుడు అనే పేరు తెచ్చుకున్నాడు. అతని వెనకాల వెళ్ళాడు. ఆ గాలవ మహాముని తన యజ్ఞం చేసే చోటికి తీసుకెళ్తే అక్కడికి ఒక పంది రూపంలో ఈ పాతాళకేతు వచ్చాడు. ఓహో. ఇతను చుట్టుపక్కల చిన్న పొన్న రాక్షసులందరినీ కొట్టేశాడు. ఋతధ్వజుడు కొట్టేసి ఆ పంది వెనకాల పడ్డాడు. పంది బాగా సమీపంలోకి వచ్చినప్పుడు పందిని ఇతను సమీపించగలిగినప్పుడు బాణం వేసి కొట్టేశాడు. అది నెత్తురు గారుతూ పరిగెత్తింది. ఓహో. పరిగెత్తి ఏం చేసింది, ఒక బిలంలోకి ప్రవేశించింది, దిగేసింది, దూకేసింది. ఇతను కూడా ఈ ఋతధ్వజుడు కూడా ఆ బిలంలోకి వెళ్ళిపోయాడు. దూకేస్తే గుర్రంతో సహా కిందకి వెళ్ళిపోయాడు. ఒక్క దూకేశాడు అంతే. బిలం అంటే ఏదో చిన్నది కాదు, అది ఒక పెద్ద కొండ గుహ వివరం లాగా ఉందన్నమాట. కిందకు దూకేశాడు. దూకేసరికల్లా ఇతను ఆ దూకిన వాడు పాతాళ లోకం లోపలికి వెళ్ళిపోయాడు. ఓహో. పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ తనకి ఏం కనపడింది, ఒక పెద్ద తోటలు, ఏదో మేడలు అవి కనపడుతున్నాయి. ఒక అందమైన స్త్రీ, ఒక ఆవిడ ఆ మెట్లు ఎక్కి వెళ్తుంది. అక్కడ తోటలో ఎవరు లేరు. ఇంకా ఇతను గుర్రాన్ని పక్కన పెట్టి పరిగెత్తాడు పైకి. ఆమె వెనకాల వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఇతను ఆమె ఏ మెట్లు ఎక్కుతూ వెళ్ళిందో ఇతను కూడా అదే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తే అక్కడ ఒక మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి హంసతూలికా తల్పం మీద పడుకున్నది. పడుకుని కనపడింది. ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయి కూడా లేచి కూర్చుని, ఇది మహాసౌందర్యంగా ఉన్నాడు ఇతను, యువరాజు, 20-25 ఏళ్ళు ఉంటాయి. సాధారణంగా ఆ వయసు వచ్చేసరికల్లా మగపిల్లలు బలశాలులుగా తయారవుతారు. ఉత్తమమైన వస్త్రాలు ధరించి పొడుగ్గా ఎత్తుగా బాహువులు బాగా బలంగా కనపడుతున్నాయి. ఇతను చూసేసరికి ఒక క్షణం అమ్మాయి మైమర్చిపోయినట్టు అయిపోయింది, స్పృహ కోల్పోయింది. తను తెల్లబోయాడు. ఏం చేయాలో ఋతధ్వజుడికి అర్థం కాలేదు. అంతలో ఇంతకుముందు ఒక స్త్రీ మెట్లెక్కుతుంటే చూశాడు కదా, ఆమె ఇక్కడికి వచ్చింది. ఇతను ఏం లేదు పర్వాలేదు అని చెప్తున్నాడు కానీ స్పృహ తప్పిపోతే ఏం చేయాలో తెలియలే. ఆ అమ్మాయి వచ్చి, ఆ రెండో ఆవిడ వచ్చి ఈ పిల్లకి పరిచర్య చేసి కాస్త గంధం మొహం మీద మెడకి గంధం రాసి చల్లగా కొంచెం పన్నీరు చల్లి లేవదీస్తే ఆ పిల్ల సిగ్గుపడుతూ వీడి చెవిలో ఏవో 2 వాక్యాలు చెప్పింది. అప్పుడు ఇతను అడిగాడు ఋతధ్వజుడు, ఎవరమ్మా నువ్వు, ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందనమాట. రెండో ఆవిడే, కొంచెం పెద్ద ఆవిడ, అయ్యా నా పేరు కుండలి, నా భర్త శుంభుడనే రాక్షసుడి చేతిలో చనిపోయాడు. ఓహో. ఈ అమ్మాయి విశ్రావసుడు అనేటువంటి ఒక గంధర్వ రాజకుమార్తె. ఇక్కడ వజ్రకేతు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి కొడుకు పాతాళకేతు అనేవాడు ఈ పిల్లని అపహరించాడు. నేను ఈమెకు పరిచర్య చేయటానికి నియోగించబడి ఉన్నా. అయితే ఈ అమ్మాయి ఈ వివాహం చేసుకుంటానని పాతాళకేతు ప్రకటించాడు. రానున్న త్రయోదశి నాడు ఈమెతోటి పెళ్ళి. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. ఈ గంధర్వ రాజకుమార్తె ఆత్మహత్య చేసుకోబోతుంటే కామధేను వచ్చింది. ఆ సమయంలో వచ్చి, అమ్మాయి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, ఋతధ్వజుడు అనే రాకుమారుడు మానవుడు నీకు భర్త కాగలడని సెలవిచ్చింది. దాంతో ఋతధ్వజుడు కోసం వేచి ఉంది అమ్మడు ఇక్కడ. ఇప్పుడు నువ్వెవరివో కనపడ్డావు, ఋతధ్వజుడు అనే మానవుడు కోసం చూస్తుంటే నిన్ను చూసి మోహపరవశం వచ్చింది అమ్మాయికి. తను తప్పు చేస్తున్నాడు, తన భర్త కావాల్సిన వాడు వీడవనో కాదో అమ్మాయికి తెలియదు కదా. దాంతో నేను ఆమె దాన్ని తట్టుకోలేక ఎమోషన్ని, అయ్యో కామధేనువు సెలవిచ్చిన వాడు ఎవడో ఒక మానవుడు ఉండగా ఎవడో మానవుడిని చూసి నేను ఇలా మోహపడ్డం ఏమిటని అనిపించి ఆ దుఃఖంతో అమ్మాయికి స్పృహ తప్పింది. నాయన, పాతాళకేతువుని సంహరించేందుకు ఒక మానవుడు వస్తాడని, కువలయాశ్వుడు పేరుతోటి ఉంటాడని, అతనే ఈమెకి భర్తని కామధేనువు చెప్పింది. కామధేనువు చెప్పిన మాట తప్పుతోందని పిల్ల బాధపడుతోంది అని చెప్పేసరికల్లా ఇతను అన్నాడు, నేను మానవుడినే, నా పేరే ఋతధ్వజుడు, నన్నే కువలయాశ్వుడు అంటారు. నేను గాలవ మహాముని యజ్ఞాన్ని కాపాడుతుండగా ఒక వరాహ రూపంలో రాక్షసుడు ఒకడు వచ్చాడు, వాడిని నేను కొట్టాను. అయితే రాక్షసుడు నెత్తురోడుతూ వచ్చాడు పాతాళకేతువు అన్న వార్త కూడా వచ్చింది వీళ్ళకి. అవునవును, రాక్షసుడు నా పాతాళకేతువు నెత్తురోడుతూ వచ్చాడంటే ఆ కొట్టింది నేనే, నేను ఆ పందిని వెతుకుతూనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి సంతోషించేశారు వాళ్ళు. ఎలా కుదిరింది? కామధేనువు చెప్పిన మాట కుదిరిందే, కరెక్ట్ అయింది. అక్కడి నుంచి ఏమైంది, ఆ దెబ్బతిన్నవాడు వాడు దెబ్బతినేశాడు.
ఈ పిల్ల అమ్మాయి కుండలి చెప్పింది, నాయన అమ్మాయిని వివాహం చేసుకో నువ్వు అనేసరికి ఒప్పుకున్నాడు. ఉమ్. వాడు ఏమయ్యాడో తెలియదు, దెబ్బలు తగిలిపోయాడు వాడు, వస్తాడు తర్వాత. అక్కడి నుంచి ఈ పిల్ల ఏం చేసింది, తమకి కులగురువు అయిన తుంబురుణ్ణి ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి స్వయంగా దగ్గరుండి వివాహం జరిపి వీళ్ళిద్దరికీ వివాహం చేశాడు. మదాలస, ఆ అమ్మాయి పేరే మదాలస, ఓహో. ఆ పిల్ల పేరు, ఆ గంధర్వ రాజకుమార్తె పేరు. ఆ మదాలసని ఋతధ్వజుడు వివాహం చేసుకున్నాడు. వివాహం అయ్యాక కుండలి వీళ్ళిద్దరికీ వివాహం ఎలా కలిసి ఉండాలి బోధించి, తుంబురుడు మాయమైపోయాడు. కుండలి కూడా వీళ్ళకి బోధించి, ఆమె తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నా భర్త ఎలాగూ లేడు, నిన్ను చూడడానికి ఉన్నాను ఇన్నాళ్ళు, నీ అయిపోయింది. వివాహం అయింది, నువ్వు భూలోకం వెళ్ళిపోతావని కుండలి కూడా వెళ్ళిపోతే గుర్రం ఎక్కి ఋతధ్వజుడు మదాలస ఇద్దరు భూలోకానికి బయలుదేరారు. ఓహ్. ఆ వచ్చే లోపల దెబ్బ తగిలి గాయపడి ఉన్న పాతాళకేతువు వీళ్ళ మీద యుద్ధానికి వస్తే ఋతధ్వజుడు తన గుర్రం మీద కూర్చుని మొత్తం పాతాళ సేనంతటినీ సంహరించాడు. ఉహు. అక్కడి నుంచి అమ్మాయిని గుర్రం ఎక్కించుకుని కిందకి తీసుకొచ్చేసాడు భూలోకంలోకి పైకి. ఇంటికి వచ్చాక ఇక్కడ మహావైభవంగా వివాహం చేశారు. మదాలస ఋతధ్వజుడు పరమ సంతోషంగా ఉన్నారు చాన్నాళ్ళ పాటు. ఎంతో కాలం అయ్యింది ఇట్లా. అయిన తర్వాత ఒకనాడు ఏమైంది, ఈ ఋతధ్వజుడు యమునా నది తీరానికి విహరించడానికి వెళ్ళాడు. ఉమ్. ఈ పాతాళకేతు చచ్చిపోయాడు కదా ఇతని చేతిలో, అతని తమ్ముడు తాళకేతు లేదా తాళధ్వజుడు అని పేరున్నవాడు ఒకడు ఈయన్ని చూసి ఎట్లాగైనా సంహరించాలి. వీడిని సంహరించాలి. వీడు అన్నని చంపటమే కాకుండా అన్న వివాహం చేసుకోదలుచుకున్న మదాలసని పెళ్లి ఓ, చేసుకున్నాడు. అది సమస్య. ఆ మదాలసని పోగొట్టేయాలి ఇతని దగ్గర నుంచి అని కంకణం కట్టుకున్న వాడు ఏం చెప్పాడట, ఒక ఋషి రూపంలో వచ్చాడు, యోగి రూపంలో ఈయన దగ్గరికి ఉమ్. వచ్చి, అయ్యా నేను ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నాను, మరి నాకు చాలా అవసరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఉమ్. నీ మెడలో ఉన్న వస్తువు ఇవ్వు, నాకు ఇక్కడ పెట్టుకునే కంఠహారం, నేను అది పెట్టుకుని నా పనులన్నీ చేసుకుని మళ్ళీ నీ హారం నీకు తెచ్చిస్తా. ఓ. నాకు యజ్ఞము అవి పూర్తి కావటం లేదు, ఇది ఎవరి దగ్గరైనా పెడితే కానీ నాకు డబ్బు రాదు, ఉమ్. ద్రవ్యం రాదని ఈయన్ని నమ్మించాడు ఋతధ్వజుడు. ఋతధ్వజుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి రా పోనీ, నువ్వు వచ్చే వరకు నేను యమున నదిలో ఉన్నటువంటి నీ ఆశ్రమం, నదిలో ఆశ్రమం ఉంది, అక్కడ ఆశ్రమాన్ని నేను సంరక్షిస్తానని ఒప్పుకున్నాడు. ఉమ్. అదొక మాయతోటి ఆ రాక్షసుడు నిర్మించి ఉంచాడు. ఓహో. ఈ ఋతధ్వజుడు ఏం చేశాడు, వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నాడు అది రక్షించడానికి. ఓహో. ఇతను మాయోపాయంతో ఆయన మెడలో నుంచి తీసుకున్న వస్తువు తీసుకుని వెళ్ళిపోయి రాజ్యంలోకి వెళ్ళి శత్రుజిత్ మహారాజుకు చూపించాడు, ఓహో. గోడు గోడును విలపిస్తూ. ఎవడో రాక్షసుడు ఋతధ్వజుడిని చంపేశాడు, మరి ఆయన మరణించాడు. ఆయన ఆశ్రమవాసులే ఆయన ఉత్తర క్రియలు కూడా చేసేసాము, ఉహు. వేరే దారి లేక అడవిలో జరిగిపోయింది ఇది, శవాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు, దేహాన్ని తేలైపోయాము, ఇదిగోండి గుర్తని ఆ మెళ్ళలో పెట్టుకునే కంఠాభరణాన్ని ఇచ్చాడు. ఓహో. పొద్దున ధరించి వెళ్ళిన కంఠాభరణమే అది. అక్కడి నుంచి జోమని ఏడ్చారు వీళ్ళంతా. ఆ కంఠాభరణాన్ని పుచ్చుకుని వెళ్ళి కోడలకు చూపించగానే ఆ అమ్మాయి కాస్త విరుచుకు పడిపోయి చనిపోయింది మదాలస. ఉమ్. మరణించింది మదాలస. ఇక రాజుగారు ఏం చేస్తాడు, మరణించిన మదాలసకి ఉత్తర క్రియలు జరిపించాడు. ఉమ్. ఉత్తర క్రియలు జరిపించేశారు. కొడుకు కూడా చనిపోయాడు, వాళ్ళు ఎవరో దహనం చేశారు, ఉత్తర క్రియలు జరగాలి కదా, ఇంకా అదేలే. జరగవలసిన జలతర్పణాదులన్నీ చేసేసారు, ఇద్దరికిను. ఇద్దరికీ చేసేశారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎప్పటికీ ఈ తాళధ్వజుడో తాళకేతువో రాకపోయేసరికి ఈ ఋతధ్వజుడు తాళకేతువు రాలేదని వెనక్కి వచ్చాడు. ఉమ్. ఆశ్రమ రక్షణ అంతా పరిసమాప్తం చేసి అక్కడ ఎవరు ఏమీ లేకుండా చేసి దాన్ని జంతువులు కూడా రాకుండా ఏర్పరిచి బయటకు వచ్చాడా? రాజ్యంలోకి వచ్చేసాడు. వచ్చేసరికి ప్రజలంతా చూస్తారు, వింతగా ఏమిటి ఈయన ఎవరో ఒకరి నుంచి వచ్చేస్తున్నాడు సడన్ గా. ఉమ్. ఈయన కోటలోకి వెళ్ళేసరికల్లా తండ్రి విరుచుకుపడిపోయాడు, అయ్యో నా పిల్లాడు బతికే ఉన్నాడు అని. తీరా చూస్తే ఇంకేముంది, ఆ పిల్ల కాస్త చచ్చిపోయింది, దాని అంత్యక్రియలు చేశారు. ఎవరు చచ్చిపోయారని ఆ అమ్మాయి చచ్చిపోయిందో అతను బతికే ఉన్నాడు. అయ్యో. చనిపోయిన మదాలసను చూస్తూ గుర్తు చేసుకుని ఏమీ చేయలేక ఋతధ్వజుడు అన్నపానాదుల మీద ఆసక్తి లేదు, ఉమ్. తన కోసం మరణించిన మదాలసలాగా తను కూడా మరణించలేకపోయాడు. కానీ మదాలస తప్ప మరో స్త్రీ మొహం చూడకూడదని నిర్ణయించుకున్నా. గట్టిగా నిర్ణయించుకున్నాడు. తండ్రి కోసం, ఆయన వృద్ధుడు,
జీవించి ఉన్నాడు కానీ వివాహం చేసుకుని సంతానాపేక్షతోటి అతను లేడు. అతను ఒంటరిగా యమునా నది తీరంలో విహరిస్తాడు. అతనికి తోడుగా కొంతమంది రాజకుమారులు వస్తారు. మేము కూడా అతని దగ్గరికి వెళ్తున్నాము. ఋతధ్వజుడిని సంతోషపెట్టాలంటే ఒక్క మదాలస వల్లే అవుతుంది. ఓహో, ఆమె లేదు. మదాలసను ఎట్లా తెచ్చి ఇవ్వగలం తండ్రి, మనం ఏ వస్తువు ఇచ్చినా అతను సంతోషపడ్డు అని చెప్పారు నాగకుమారులు ఇద్దరు, అశ్వతరుడు అనే నాగరాజుకి. ఆయన ఇదంతా విని మదాలసనే తెచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. చనిపోయిన అమ్మాయిని మళ్ళా పుట్టించడానికి ఈయన ఏం చేశాడట, మొదట హిమాలయాల్లో సరస్వతీదేవి కోసం తపస్సు చేశాడు. చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకునేందుకు కావలసిన స్తోత్రాన్ని ఆవిడ దగ్గర నుంచి వరంగా పొందాడు. అది తపస్సు అయిపోయాక కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి కోసం మళ్ళీ తపస్సు చేశాడు. ఏ స్తోత్ర పాఠాలైతే సరస్వతీదేవి దగ్గర ఆయన అనుగ్రహం పొందాడో ఆ స్తోత్రంతో పరమేశ్వరుని స్తుతించి వెంటనే ఆయన తన స్తుతికి ఒప్పుకునేలాగా, తన మాటకి తను అడిగిన కోరిక తీర్చేలాంటి వరాన్ని పొంది ఆయన్ని అడిగాడు, మదాలసని మళ్ళీ పుట్టించు. ఏ రూపంతో ఏ వయసులో ఏ జ్ఞానంతో చనిపోయిందో అదే వయసు అదే రూపం అదే జ్ఞానంతో పూర్వజన్మ స్మృతితోటి మహాయోగినిగా ఉండేటువంటి ఆలోచన విధానంతో ఆత్మజ్ఞానం కలిగిన స్త్రీగా నాకు పుట్టించు, నాకు కూతురుగా జన్మనిచ్చేందుకు అవకాశాన్ని ఇవ్వు అని అడిగితే పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు. తన కొడుకులతోటి సరదాగా కాలక్షేపం చేసే ఋతధ్వజుడికి సంతోషం కలిగించే క్రియ కోసం చేశాడు ఈయన. ఎంత తపస్సు చేశాడు, అద్భుతమైన విషయం. అక్కడి నుంచి ఈ అశ్వధరుడు ఆయన సోదరుడు కంబలుడు ఇద్దరు రాజ్యానికి వచ్చేశారు. వచ్చాక ఆయన ఏం చేశాడు, పాతాళ లోకానికి వెళ్ళి పితృతర్పణం చేసి మధ్యమ పిండం, 3 పిండాలు పెడతారు, మధ్యమ పిండాన్ని భుజించాడట. ఆయన 5 తలలవాడు. ఆయన మధ్య శిరస్సులోంచి వచ్చినటువంటి మధ్యమ ఫణంలోంచి వచ్చిన ఒక నిట్టూర్పు ద్వారా మదాలస బయటపడింది. ఏ రూపంతో చనిపోయిందో, ఏ తెలివితో ఏ తెలివిడితో చనిపోయిందో అదే స్వరూపంతో ఆమెను పుట్టించాడు అతను. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆమెను సేవించి, అమ్మ నీ భర్తతో నేను కలుపుతాను, నువ్వు ఇక్కడ రహస్యంగా ఉండు, నువ్వు ఉన్నట్టు ఎవరికీ తెలియదని ఒక మందిరంలో ప్రవేశపెట్టాడు. గోళంతమంది సఖీ జనాన్ని ఏర్పరిచాడు. కుమారులు ఇద్దరిని పంపించి ఋతధ్వజుడిని పిలిపించి ఋతధ్వజుడు వచ్చాడు. వస్తే చక్కగా ఆయన్ని సేవించాడు. ఆయనకు నమస్కారం చేసి అనేక ఆశీర్వచనాలు ఇచ్చాడు. భోజనానికి కూర్చోబెట్టారు. నీకు ఈ కోరిక చెప్పు, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తానంటే నాకేం కావాలి, నాకు ఏ కోరికలు లేవు. మా తండ్రి రాజ్యం చేస్తున్నాడు, మా తండ్రి బాహువులనే మర్రి చెట్టు కింద విశ్రాంతిగా ఉన్నాను, నేను ఏమీ లేవు నా కోరికలు అంటే ఎంకరేజ్ చేశారు బాగా. ఎంకరేజ్ చేయగా అప్పుడు మదాలసను చూడాలని ఉంది అని బయటపడ్డాడు. ఈయన అన్నాడు, అయ్యా మదాలసను చూడాలంటే ఏదో మహాద్భుతం జరగాలి, ఏదైనా శాంబరీ మాయతోటి చూడాలి మనం. అంటే ఏదైనా ఒక క్షుద్ర ప్రయోగంతో చనిపోయిన వ్యక్తిని చూడగలుగుతాం మనం. అంటే ఇతనికి వచ్చే సిగ్గుబడి, మాయ అయినా సరే మళ్ళీ మదాలసను ఒకసారి చూడాలని ఉంది నాకు అంటే, సరే ఏం చేశారు, తీసుకెళ్ళి అంతఃపుర ప్రవేశం చేయించారు. ఆ మదాలస అక్కడ నిలబడి ఉంది. నిర్ఘాంతపోయాడు ఇతను. ఏ స్వరూపంతో చచ్చిపోయిందో అలాగే ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దగ్గరికి. ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, మాయ మాయ అని కేకలు పెట్టారు వీళ్ళు వెనక నుంచి. మాయమైపోతుంది, ముట్టుకోకూడదు, మాయతోటి కనపడుతోంది అని చెప్పారు. చెప్తే ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ఏదో కనపడింది, కావలించుకుందాం అనిపిస్తుంది సహజంగా కదా, సహజం, మనకైనా జరిగేదే అది. దాంతో తన మళ్ళీ స్పృహ తెప్పించి, మేము నిన్ను వేళాకోళం చేశాను నాయన, ఇదిగో మదాలస అని ఆమె చెయ్యి అతని చేతిలో పెట్టారు. మహాద్భుత సౌందర్యవతైన మదాలస ఏ రూపంతో, ఎలాంటి బుద్ధితో, ఎలాంటి జ్ఞానంతో మరణించిందో అదే స్వరూపంతో పుట్టి దాంతోపాటుగా ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్న స్త్రీగా ఇతనికి లభించింది. మళ్ళీ మదాలసను తెచ్చుకున్నాడు. ఆయన భూలోకంలో ఆమెను చూసి ఎంత ఆశ్చర్యపోయారో. అశ్వతరుణ్ణి వేనోళ్ళ శ్లాఘించారు, పొగిడారు. రాకుమారుడి కోరికని, సంతోషాన్ని ఈ రకంగా సరిపెట్టినటువంటి నాగులకి విపరీతమైన వైభవాలు జరిపారు.
వాళ్ళ వల్ల ఇది జరిగింది అంతే అని. కదా. అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. శత్రుజిత్తు గారు రాజ్యాన్ని విడిచి కుమారుణ్ణి రాజుని చేశాడు. చాలా కాలం మదాలసతో సంతోషంగా ఉన్నాడు వృత్తధ్వజుడు. అయితే ఏమైంది, కొంతకాలానికి మదాలస గర్భవతి అయింది. ఆమెకొక కుమారుడు కలిగాడు. అయితే రాజుగారు విక్రాంతుడు అని పేరు పెట్టాడు పిల్లవాడికి. నవ్విందిట ఆవిడ, మదాలస నవ్వింది. అక్కడి నుంచి పిల్లవాడిని ఆత్మజ్ఞానంతో ఉయ్యాలుడు చెప్పేది ఎంతసేపు, నువ్వు వ్యాపివి, ఎక్కడైనా ఉంటావు. ఇవాళ ఈ రూపంలో ఉన్నావు, రేపు ఇంకో రూపంలో ఉంటావు. అలాంటి జోలపాటలే పాడేది. ఎవరివాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవును ఈ జీవుడు లాంటి ఉయ్యాల పాటలు పాడేది. మెల్లిగా పెరుగుతుంటే పిల్లవాడికి తెలుస్తోంది, ఇది నేను కాదు, ఇది నాది కాదు, రేపు నేను ఇక్కడ ఉండను. అలాంటి జ్ఞానం ఆమెకి, ఏ ఆత్మజ్ఞానం ఉందో పిల్లవాడికి అది అలవడింది. వాడికి ఇహ మీద ఏ ఆసక్తి లేకుండా అయ్యాడు. ఇంకొంతకాలానికి రెండోసారి కూడా కుమారుడే కలిగాడు. వీడికి సుబాహు అని పేరు పెట్టాడు రాజు. అప్పుడు కూడా నవ్వింది మదాలస. వాడికి కూడా ఆత్మజ్ఞాన బోధ చేసింది. వాడు సంసారం మీద ఆసక్తి లేకుండా అయిపోయాడు. మూడోసారి మళ్ళీ కుమారుడు కలిగాడు. వీడికి అరిమర్దనుడు అని పేరు పెట్టారు. రాజుగారు పెట్టుకుంటున్నాడు పేర్లు. వీడు మళ్ళీ నవ్వింది. మళ్ళా వీడికి కూడా ఆత్మజ్ఞాన బోధే చేసింది. నాలుగోసారి మళ్ళీ కుమారుడు కలిగినప్పుడు రాజు అన్నాడు, నేను ఏ పేరు పెట్టినా నవ్వుతావు, వాళ్ళని సంసారానికి పనికి రాకుండా చేస్తున్నావు, వీడికి నువ్వే పెట్టు పేరు. వీడినైనా ఈ సంసారానికి సరిపడా చదివేదన్నా చెప్పు పిల్లవాడికి, ఈ ఆత్మజ్ఞానాన్ని పక్కకు పెట్టేవాడు రాజు అవ్వాలి అని గట్టిగా చెప్పాడు. చెప్తే ఆవిడ నవ్వి ఏం చెప్పింది, నువ్వు పేరు పెట్టిన పేర్లే అసంబద్ధమైనవి. విక్రాంతుడు అంటావు, సుబాహు అంటావు, అరిమర్దనుడు అంటావు. జీవుడు శాశ్వతమైన వాడు. వాడు ఇవాళ ఈ శరీరంలో ఉంటాడు, రేపు ఇంకో శరీరంలో ఈ చొక్కా విప్పి ఇంకో చొక్కా వేసుకుంటాడు. వాడు అదేదో అయిపోవాలని చేయకూడదు. సరే వీడికి పేరు పెడతాని అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు పిచ్చి కోపం వచ్చింది. అలర్కుడు ఒక పేరా? అలర్కుడు అలర్క శబ్దానికి కరెక్ట్ అర్థం పిచ్చి కుక్కని, వెర్రి కుక్క. ఇట్లాంటి పేరు పెడతావా నా కొడుకు అన్నాడు. అంతే, ఆత్మజ్ఞానం లేనివాడు వెర్రి కుక్క కాకపోతే ఏముంది? వీడికి జ్ఞానం లేదు, జ్ఞానశూన్యుడు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాం, ఏమవుతాం, మనం ఏమిటి అనేది తెలియని వాడు వెర్రి కుక్కతో సమానం. అందుకే అలర్కుడు పేరు పెట్టాను. వీడికి ఆత్మజ్ఞాన బోధ ఆమె చేయల. అలర్కుడు చక్కగా మామూలు రాజకుమారుల్లాగా పెరిగాడు. ఈమె ముందు పుట్టిన కుమారులు ముగ్గురు, విక్రాంతుడు, సుబాహువు, అరిమర్దనుడు సర్వసంగ పరిత్యాగులే బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరు. ఓహో. ఈ అలర్కుడే యువరాజుగా ఉన్నాడు. సరే అట్లాగే వదిలేసింది. ఇతనికి ఈ అబ్బాయికి ఆత్మజ్ఞానం చెప్పే ఏ ప్రయత్నమూ ఆవిడ చేయలే. మామూలు రాకుమారుడిగా పెరిగాడు. ఆడుకునేవాడు, తినేవాడు, కొట్టేవాడు, తన్నేవాడు, ఏవో విద్యలు నేర్చుకునేవాడు. మామూలు రకరకాల పిల్లలందరికీ ఉండే సహజమైన క్రియలతోటి పెరిగాడు. ముందు పిల్లలు అట్లా పెరగల, వాళ్ళకి సహజ క్రియలు లేవు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళుగా ప్రవర్తించేవాళ్ళు. అంటే ఏమనాలి, లోపల ఆత్మబోధ ఉన్నది వాళ్ళకి. తండ్రి తల్లి ఎట్లా బోధించింది కదా, వీడికి బోధ లేదు. సరే కొంతకాలం పెరిగాక అలర్కుడిని రాజుని చేసి వృత్తధ్వజుడు మదాలస్తో సహా అడవికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, నాయన అసహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చూడు నువ్వు అని చెప్పేసి ఒక సూక్ష్మంగా అక్షరాలు రాయబడిన ఒక ఉంగరాన్ని కుమారుడి చేతిలో పెట్టింది. వేలికి ఉంగరం పెట్టి వెళ్ళిపోయారు. ఈ అలర్కుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇక వీడికి పిచ్చ రాజ్యకాంక్ష. అలర్కుడికి ఏమిటేమిటో చేసేసేయాలని. ఎప్పటికీ అతనికి ఆత్మజ్ఞానం అలవడలేదు. ఇక ఇట్లా జరిగేసరికల్లా ఏమైంది, ఇతనికి ముందు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు కదా. ఎవరెవరున్నారు? విక్రాంతుడు, సుబాహువు, అరిమర్దనుడు. ఇందులో సుబాహు అన్నవాడు ఏం చేశాడంటే, సుబాహు అన్నాడు కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ తన తమ్ముడు ఇట్లా ఆ జ్ఞానిగా లేకుండా కేవలము ఈ ప్రాకృతమైన వ్యవహారాల కోసమే, మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రాజుగా ఎలా ఉండాలో అంటే మనిషిగా ప్రవర్తిస్తున్నాడు, కానీ మదాలస గర్భ సంభూతుడైన వాడు చేయవలసింది కాదు ఇది. ఆవిడ వీళ్ళు పుట్టేనాటికే ఆత్మజ్ఞానం కలిగి ఉంది. మేము ముగ్గురం ఒకలా ఉంటే వీడు ఇంకోలా ఉన్నాడు. కొంతకాలం ఉండి కొన్నాళ్ళకైనా వదిలిపెట్టేయాలి, సంఘం వదిలిపెట్టాలి. సర్వసంగ పరిత్యాగులు కాకపోయినా సంఘత్యాగిగా అయినా ఉండాలి. వీడికి సంఘం పోవడం లేదు. అందుకని ఏం చేశాడు,
కాశీరాజు దగ్గరికి వెళ్ళి మా రాజ్యం 4 వాటాలు కదా, మా తమ్ముడు మా వాటా కొట్టేశాడు, మొత్తం అంతా వాడే రాజ్యం చేసుకుంటున్నాడు, కాబట్టి నా వాటాని నాకు ఇప్పించవలసిందే అని కాశీరాజుని ఒక ఇరుకున పెట్టి అడిగాడు. కాశీరాజు ఏం చేశాడు? అలర్కుడి మీద యుద్ధానికి వచ్చాడు. వాటా ఇప్పించడానికి సహాయం అట్లా చేసి వాళ్ళు అప్పట్లో అదే మీకోసం మేమెందుకు చావాలి అది అలా అనేవాళ్ళు కాదు. సహాయం కోరి వెళ్తే సహాయం చేసేవాళ్ళు. బోలెడు యుద్ధం జరిగింది. అలర్కుడిని వాయి తీసి వదిలిపెట్టారు వాళ్ళు. మామూలుగా జరగల. ఏం చేయాలో తెలియల. పొగరు కాస్త అణిగింది. జీవితం పట్ల భయం వచ్చింది. తను ఏదో చేయకూడని పని చేసినట్టు తెలుస్తోంది, అదేమిటో తెలియటల్లా. అప్పుడు ఈ ఉంగరం చూసి గుర్తు చేసుకున్నాడు. అమ్మ ఏదో చెప్పిందని ఆ ఉంగరంలో ఉన్న అక్షరాలను ఒక గ్లాసు ఇది తెప్పించి పెద్దవిగా కనపడేటట్టుగా అందులో చదువుకున్నాడు. చదివితే ఆత్మజ్ఞాని కావాలని ప్రతివాడు సంఘాన్ని వదిలిపెట్టాలని రాసింది. అప్పుడు ఇతనికి కొంత బోధ కలిగి ఇలా ఎందుకు జరిగిందోనని ఆలోచించి దత్తాత్రేయుల వారిని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే ఆయన ఇతనికి జ్ఞానబోధ చేశారు. ప్రతి వాళ్ళని సర్వసంగ పరిత్యాగులైపోమని కాదు మదాలస కథకు అర్థం. ఇప్పుడు అది లేనిదే కుదరదన్న ధోరణి మానేయాలి. అది నాదేనన్న ఆలోచన తగ్గించుకోవాలి. నువ్వు కర్మలు చేయాలి కానీ దాని ఫలితం కోసం చూడకూడదు. అంతే కదా. దాంతో ఈ దత్తాత్రేయుల వారు ఇతనికి జ్ఞానబోధ చేశారు. అది ఒక 7-8 పేజీల వ్యవహారం. మెల్లిగా ఇతనికి లోపలికి సింక్ అయింది. అది కాశీరాజును కలుసుకుని నేను ఇక యుద్ధం చెయ్యను, నా రాజ్యాన్ని నువ్వు స్వీకరించు, నేను అడవికి వెళ్ళిపోదలుచుకున్నాను అని చెప్పాడు. చెప్పేసరికి కాశీరాజు అన్నాడు, ఇలాంటి మార్పు ఎలా వచ్చింది నీకు అని అడిగాడు. ఇంత యుద్ధం చేసావు, అంతకుముందు బోళ్ళని యుద్ధాలు చేసి బోళ్ళంత రాజ్యాన్ని పెంచావు, ఎంతోమంది చావులకి కారణమయ్యావు అనవసరంగా. ఎలా వచ్చిందంటే నాకు దత్తాత్రేయుల వారి అనుగ్రహం లభించింది, ఆత్మజ్ఞానం లభించింది, కాబట్టి నేను ఇక యుద్ధం చేయను, ఇది నాది కాదు, తీసేసుకోమన్నాడు. ఈ కాశీరాజు ఏం చేశాడు? సుబాహుని పిలిచి అయ్యా మీ రాజ్యం మీరు తీసుకోండి, మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అడవికి అని చెప్పాడు. చెప్పేసరికి సుబాహు అన్నాడు, నాకెందుకు రాజ్యం, మరి నన్నెందుకు పంపించారండి ఇక్కడికి అన్నాడు. మా తమ్ముడికి జ్ఞానబోధ కలిగించడానికి. వాడు ఏనాడు ఆ ఉంగరం తెరిచి చూడలా, ఆలోచనే లేదు. ఎప్పుడు మనకి వేదాంతం ఎప్పుడు వస్తుంది? సమస్య వచ్చినప్పుడే. ఇప్పుడు వాడికి సమస్య తెప్పించాలని నేను వాడి మీదకి పంపించా అంతే. నాకెందుకు రాజ్యం, నేను ఏనాడో వెళ్ళిపోయా, రాజ్యం మీద ఆసక్తితో చేయలేదు, నీకు కావాలంటే ఏలుకో, లేకపోతే మా తమ్ముడు కుమారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి. కాశీరాజు నాకెందుకండి ఇది, నాకు అక్కర్లా, ఇంకా మేము పూర్తిగా గెలవలా, అతను దెబ్బలు తిన్నాడు అంతే, నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు సొంత రాజ్యపు ఓనరేమో ఇచ్చేస్తాడా, హక్కుదారుడేమో నాకెందుకంటాడా, నాకు మాత్రం ఎందుకు, నాకేం హక్కు ఉంది? మీ తండ్రి సంపాదించిన రాజ్యం, మీ తమ్ముడు పెంచిన రాజ్యం, ఇది మీ తాతలది, నేనెందుకు తీసుకుంటా, నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఆయన కూడా జ్ఞానం చూడండి, ఆయన కూడా జ్ఞానం వచ్చింది. ఎందుకంటే దత్తాత్రేయుల వారి బోధ విన్నాడు, అలర్కుడి బోధ విన్నాడు, ఈ సుబాహు బోధ విన్నాడు. కాశీరాజు వెళ్ళిపోయాడు వెనక్కి. అప్పుడు అలర్కుడు తన కుమారుడికి పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళిపోయాడు. ఇది మదాలస వృత్తాంతం. ఎంత బాగుందో. ఆమె మరణించి మళ్ళీ జీవించాక ఆమెని మళ్ళీ కన్న తండ్రి ఈమెని మహాయోగినిగా కోరుకున్నాడు. ఈ మదాలస కథ దొరికితే చదవండి. టీటీడీ వాళ్ళు వేశారు ఈ బుక్ ఎన్నేళ్ల క్రితము, సన్న పుస్తకంలో. ఒకవేళ తిరుమల తిరుపతి వెళ్తే బుక్స్ చూస్తారు కదా, చూస్తుంటారు. మదాలస దొరికితే తెచ్చుకోండి. పావు భగవద్గీతగా భావించండి దాన్ని, 1/4 భగవద్గీత. ఓకే. మదాలస తన కొడుకులకి ఏం పాట పాడిందో, అవి కూడా ఏం చెప్పిందో అందులో ఉంది. ఒకటి దత్తాత్రేయుల వారు అలర్కుడికి ఏం బోధించారో కూడా వివరంగా ఉంటుంది. నేను బ్రీఫ్గా కథే చెప్పా, చక్కగా చదవండి. పిల్లలకి నేర్పించాలి అని మాత్రం అనుకోవద్దండి, పిల్లలకి కాదు, ముందు మనకు అర్థమయ్యేలాగా చదువుకుంటే చాలా విశేషమైన కథ. తప్పకుండా చదవండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.